దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన శ్రీ బుద్ధి పోచమ్మ ఆలయంలో అక్రమ వసూల దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వేములవాడ పుణ్యక్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. బద్ది పోచమ్మ ఆలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్లు భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బద్ది పోచమ్మ ఆలయంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్టుగా కనిపిస్తోంది. బోనం పెట్టుకోవడానికి 50 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని, కొబ్బరికాయ కొట్టడానికి కూడా 10 నుంచి 20 రూపాయలు అడుగుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. భక్తుల రద్దీకి తగిన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. క్యూ లైన్లలో నిలబడలేక చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సౌకర్యం లేదు, విశ్రాంతి తీసుకునేందుకు సరైన ప్రదేశం లేదు. రద్దీని నియంత్రించే దిశగా సిబ్బంది కూడా తక్కువగానే ఉన్నారు. అత్యవసర సేవలు అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఆలయంలో సిబ్బంది భక్తులపై దుర్భాషలాడుతున్నారని, గతంలో భక్తులపై దాడులు జరిగినప్పటికీ ఆ విషయాలను అధికారులు బయటకు రానివ్వకుండా కప్పిపుచ్చినట్లు తెలుస్తోంది.